బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కిలా వరంగల్ పడమరకోటలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మూర్ఖులకు ఉద్యమ చరిత్ర తెలియదు కాబట్టే తెలంగాణ తల్లి రూపం మార్చారని నన్నపనేని మండిపడ్డారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ తూర్పుకోటలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పూలాభిషేకం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు నరేందర్ గారి వల్ల ఈ విగ్రహాలను మార్చే ప్రక్రియ కావచ్చు, ఇలా పేర్లు మార్చే ప్రక్రియ కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఎట్లా చూస్తూ ఉన్నారు? వీళ్ళ చేతగానితనానికి ప్రతీక వీళ్ళు చేసేటువంటి పని విధానం. ముఖ్యంగా ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకునిగా ఎంతోమంది మేధావులతోటి ఎంతోమందిని సంప్రదించి ఆ రోజు తెలంగాణ తల్లి రూపకల్పన జరిగింది. మరి ఈరోజు వీళ్ళు ఆ రోజు చేసినటువంటి తెలంగాణ తల్లి రూపకల్పన తెలంగాణ సంస్కృతికి చిహ్నమైనటువంటి తెలంగాణ తల్లిని మార్చి ఈరోజు కాంగ్రెస్ తల్లిని రూపకల్పన చేసినటువంటి ఒక వరస్ట్ ఫెలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంత బాధగా ఉంది అంటే ఎక్కడైనా కానీ తెలంగాణ తల్లి ఆభరణాలు లేకుండా, ఎటువంటి అలంకరణ లేకుండా సాదాసీదాగా ఒక పేద తెలంగాణ తల్లిని రూపుదిద్దినటువంటి రేవంత్ రెడ్డి, నీ పరిపాలన విధానం, నీ ఆలోచన విధానం ఎంత దారిద్రానికి దారితీసే విధంగా ఉంది అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా దారిద్ర రేఖకు దిగువన ఉండి పొమ్మంటున్నావా, లేకుంటే అందరినీ నువ్వు ఆంధ్ర పాలకుల చేతిలో ఉండి ఇవాళ సోనియమ్మ చేతిలో ఉండి అందరినీ దరిద్రులను చేద్దామని చూస్తున్నావా? అసలు నీ ఆలోచన విధానమే సరిగా లేదు. నువ్వు తెలంగాణ టీఎస్ను టీజీ చేసినావు, అదేవిధంగా చార్మినార్ను కానీ, అదేవిధంగా కాకతీయ రాజుల యొక్క సింహమైనట్టు ఏకశిల తోరణం కానీ ఇవన్నీ మార్చే పరిస్థితులు చేస్తున్నావు. ఒక దిక్కు హైడ్రా అని చేస్తున్నావు, ఇంకో దిక్కు ఫార్మా కంపెనీ అని చెప్పి రైతుల భూములు గుంజుకుంటున్నావు. ఎక్కడ కూడా నువ్వు ప్రజలకు చేసిన పని లేదు. నీ 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, నీ 420 హామీలు ఎక్కడ పోయినాయి, నీ విధి విధానాలు సరిగా లేవు. జాగ్రత్త బిడ్డ, ఏమనుకుంటున్నావో. నిజంగా కూడా తెలంగాణ ఆడపడుచుల యొక్క, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా నీ పరిపాలన విధానం ఉన్నది. ఖచ్చితంగా మీరు దానికి అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ రూపురేఖలకు సంబంధించి కిరీటం లేదు, ముఖ్యంగా దేవత ఆశీర్వదిస్తుందనే విధంగా చెప్తా ఉన్న ప్రయత్నం ఎట్లా వస్తాను. ముఖ్యంగా తను అనుకున్నది ఏంటంటే వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క రూపాన్ని దాంట్లో ఏర్పరచాలనేది ఒక ఆలోచనతోటే ఉన్నాడు తప్ప తెలంగాణ ఉద్యమం చేసినోడికి తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాలు, మనోభావాలు అవన్నీ కూడా తెలుస్తాయి. ఎటువంటి చేయని రైఫిల్ రెడ్డి, ఏమీ పని చేయని రైఫిల్ రెడ్డి లక్కిలి ఏమంటారు చూసినావా? మొన్ననే మా కేటీఆర్ గారు చెప్పిళ్ళు, అడ్డిలో గుడ్డి సుడి తిరిగి ముఖ్యమంత్రి అయింది తప్ప ఈయన ఏం కాలేదు. కాబట్టి ఈయన ఆలోచన విధానము ఇవాళ ఎక్కడికన్నా పోండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూలకు పోండి, తెలంగాణ తల్లి గొప్పగా ఉందా, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను పెంపొందించే విధంగా ఉందా, సంస్కృతికి సింహంగా ఉందా, ఇవాళ రేవంత్ రెడ్డి తయారు చేసినటువంటి కాంగ్రెస్ తల్లి గొప్పగా ఉందా అంటే మీరు ప్రతి ఒక్కరు ఏం చెప్తారన్నది మనందరికి కూడా తెలుసు. అయినా కానీ సిగ్గు లేకుండా, ఏమాత్రము భేషజాలు లేకుండా నీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నావు. ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత నీ కాంగ్రెస్ తల్లి నీ కాంగ్రెస్ భవన్ పంపడం ఖాయం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది పరిపాలనకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా రైతులంతా కూడా ఇప్పుడు మళ్ళీ రోడ్డు ఎక్కుతా ఉన్న పరిస్థితి. అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభిస్తూ ఉంటే రైతులంతా రోడ్డు ఎక్కి మాకు రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్న పరిస్థితి ఎట్లా చూస్తున్నారు? ఏడాది పరిపాలనలో మా నియోజకవర్గంలో తట్టడి మట్టిపోయలేదు, ఒక్క ఫౌండేషన్ జరగలేదు. అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ మేము శాసనసభ్యునిగా కేసీఆర్ గారి నాయకత్వాన చేసినాయి. ఇక్కడ ఏడాది పాలనలో రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు, రైతు బంద్ ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, ఇక్కడటువంటి చేనేత కార్మికులకు వాళ్ళకు సబ్సిడీ ఇవ్వలేదు, అదేవిధంగా వాళ్ళ ఖరీదు జరగలేదు. ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. వాళ్ళకు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో అయితే 3 గ్రూపులు, వాళ్ళు చేసింది లేదు పీకింది లేదు, 3 గ్రూపులుగా తయారై 3 రకాలుగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రజలారా, ఇవాళ వరంగల్ తూర్పు ప్రజల యొక్క పరువు తీసే విధంగా ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ బుద్ధి రాబోయే రోజులలో వీళ్ళ బుద్ధి చెప్తాం. ఇవాళ తెలంగాణ తల్లిని నువ్వు మార్చడమే కాదు, ఏది నువ్వు చేసినా, ఏది నీ పైశాచిక ఆనందం చేసినా కూడా 4 ఏళ్ళ తర్వాత అన్నీ కూడా నీ కాంగ్రెస్ భవన్ పంపిస్తాం, నిన్ను కూడా నీ కాంగ్రెస్ భవన్కు పంపిస్తాం. ఏం చెప్తారు ఇవాళ తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చే ప్రయత్నం ఎట్లా వస్తున్నారు? వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండో ఆయన కావాల్సుకొని ఆయన సొంత ఆలోచనతో దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ గురించి మెప్పు పొందడానికి ఇవన్నీ తెలంగాణ విగ్రహాన్ని మార్చినట్టు ప్రజలంతా అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఉద్యమం చేసి తెలంగాణ రూపకల్పన చేసిన కేసీఆర్ గారిని కాదనకుండా ఆయన పేరే రాకుండా చేస్తామన్న ఆలోచనతో వారు ఉన్నారు. కాబట్టి ప్రజలంతా ఇదంతా గమనిస్తారు. కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన రేవంత్ రెడ్డి దీన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తారు. ఎట్లా చూస్తున్నారు ఇవాళ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి స్ఫూర్తి ఏ విధంగా నిలిచింది? ఇవాళ ఆ తల్లి విగ్రహాన్ని మార్చడము సాధారణ మహిళ తెలంగాణలో ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన తెలంగాణ తల్లి విగ్రహం ఆనాడు నాటి ఉద్యమ నేత నేటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని తయారు చేయడానికి అనేక మంది నిపుణులతోటి మేధావులతోటి రూపకల్పన జరిగింది. ఆ రూపకల్పన చేసిన నాడు ఎవ్వరు కూడా అడ్డుకోలే. ఈనాడు అందరు దండలు వేసిన వాళ్ళే, ఆ తల్లికి దండం పెట్టిన వాళ్ళే. ఈనాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ సింబల్ చేయి గుర్తు కనబడాలన్న ఉద్దేశంతో సామాన్య ప్రజల మనిషిగా ఒక తెలంగాణ తాను రూపొందించడం చాలా అవివేకం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన మీద దృష్టి పెట్టకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని మార్పులు చేయడానికే ఈయన ముఖ్యమంత్రి అయ్యింది. కానీ ప్రజా వ్యవస్థల మీద చిత్తశుద్ధి లేదు. మరి అటువంటి వారికి వాళ్ళ తెలంగాణ తల్లిని రూపురేఖలు ఏ విధంగా మార్చిందో నీ యొక్క సీఎం పదవి కూడా రూపురేఖలు లేకుండా ప్రజలే మారుస్తారని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. మొత్తంగా చూస్తే ఒక ఆగ్రహావేశాలు అయితే తెలంగాణ సమాజం అంతా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, వరంగల్ జిల్లా.